ఎండ వస్తూనే ఉంది, ఓ పక్క మళ్ళీ ఎండ వాన అయితే రావడం జరుగుతుంది ఖమ్మం మార్కెట్లో. టైం వచ్చేసి 8:58 అవుతుంది ఉదయం వచ్చేసి. అందరు రైతులు కూడా పట్టాలు కప్పుకోవడం జరుగుతుంది. ఒక పక్క ఎండ, ఒక పక్క వాన. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు కొత్త మిర్చి, ఏసీ మిర్చి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ బ్రదర్స్. మంది రండి, మీరు రండి. ఏ ఊరన్న మంది? ఏ ఊరన్న మంది? సూర్యతండ. జిల్లా ఏమొచ్చిందన్న? జిల్లా ఏమొచ్చింది? భద్రాద్రి కొత్తగూడెం. ఎన్ని ఎకరాలు సాగు చేసి సంవత్సరం మిర్చి అన్న? 2 ఎకరాలా? అయిపోయా తోటలు మన సైడ్ లాస్ట్ కటింగ్ ఉంటాయా? మీకు 2 ఎకరానికి గాను ఎన్ని గంటలు వచ్చింది సంవత్సరం మిర్చి? 25 దాకా వచ్చిందా? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్నా? ఇవాళ రేట్లు ఎట్లా అయినా మీది? 18,500. ఎన్నో కటింగ్ అండి అది? 3వ కటింగ్. పోయిన సంవత్సరం మిర్చి వేయలేదుగా కొంతమంది రైతులు. ఈ సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారు వాళ్ళు, వేయాలనుకుంటారు ఈ రేట్లను చూసి. ఓకే గారు, థ్యాంక్ యూ అన్న. ఏ ఊరు అన్న మంది? రాముల తండ. ఇవాళ మిర్చి మీ రేట్లు అయినాయా? 17,500. ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు ఈ సంవత్సరం మిర్చి? 1 ఎకరమేనా? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారన్న? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు? 1 ఎకరం. తోటలు అయిపోయినాయి మీ సైడు? ఉందా? ఇంకొక వారం పట్టిద్దా? ఏ ఊరన్న మంది? రాముల జిల్లా రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పోయిన సంవత్సరం కొంతమంది రైతులు మిర్చి వేయలేదు కదా, వాళ్ళు వేయాలనుకుంటారా? వేస్తారా ఈ సంవత్సరం? మొక్కజొన్న వేస్తారు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. కాలేదా? ఏ ఊరన్న మంది? కారేపల్లి. ఎన్ని ఎకరాలు సాగు చేసి సంవత్సరం మిర్చి? 5 ఎకరాలు వేసినావా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తావు? అదేలే అయిపోయి అదేలే. ఈ సంవత్సరం దిగుబడి ఎలా వచ్చిందన్న మనకి? బాగానే ఉందా? అంటే ఎకరానికి 20 పైనే వచ్చిందా? తోటలు అయిపోయినాయి అన్న? ఇంకొక క్రాప్ వచ్చింది. కొంతమంది పోయిన సంవత్సరం మిర్చి వేయలేదు కదా, వాళ్ళు వేయాలనుకుంటారా ఈ సంవత్సరం? అవును. అవునవును. అవును, తగ్గించారు ఎందుకంటే రేట్లు లేవని తగ్గించారు. 1 కేజీ 50 రూపాయలు కోపియాలంటే. లాస్ట్ కటింగ్లు కోపించిన కూళ్ళు కూడా రావని చెప్పి ఇక అదేలే. ఇయ్యనా? అది అక్కడే. వీళ్ళు ఎంత అడుగుతారు? ఇంటికాడ 20,000 అడిగారు. వీళ్ళు ఎంత అడుగుతారు మార్కెట్లో? తక్కువ అడుగుతారా? ఇంటికాడ ఇక 20,000 అడిగారు అంట. ఇవాళ మార్కెట్లో ఎట్లా అడుగుతారు అన్న? ఎంత అడుగుతారు ఇవాళ మార్కెట్లో? ఇది 20 చేస్తామని. ఆడ 20, 20 అంటే 7 ఛార్జెస్ మళ్ళీ. 20,000 ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే అన్నగారు. అయినాయా మీ? అయినాయా? ఎట్లా అయినాయి ఇవాళ రేట్లు? 17,000. ఎన్నో కటింగ్ అన్న? ఎన్నో కటింగ్ మిర్చి అది? 3వ కటింగా? తోటలు అయిపోయినాయి మన సైడు? ఏ ఊరన్న మంది? బంజరా. జిల్లా ఏమొచ్చింది? ఖమ్మం జిల్లా అన్న. వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా అన్న? వచ్చే సంవత్సరం మిర్చి వేస్తారా?
ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? 2 ఎకరాలు. పోయిన సంవత్సరం కొంతమంది రైతులు వేయలేదు కదా మిర్చి, ఈ సంవత్సరం వేయాలనుకుంటారా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. మనకు కనపడుతున్న లాట్ వచ్చేసి ఏసీ మిర్చి కాయ అండి. అది కొనుగోలు అయిపోయింది. ఒకసారి ఆ లాట్ క్వాలిటీ చూడండి, కలర్ చూడండి. ఈ సంవత్సరం కాయ అంటే ఏసీలో పెట్టేదంట. 19,000 అయింది. ఇది 19,000 ఏసీ మిర్చి. అన్న ఎంత అయింది ఇది? ఎంత అయింది రేట్ ఇది? ఈ మిర్చి అండి ఇది 21,200 అంట. ఒకసారి క్వాలిటీ చూడండి. ఇది 21,200 అయిపోయా. ఆడైతే కొనుగోలు అయిపోయింది, తొక్కుతున్నారు. ఒకసారి క్వాలిటీ చూడండి, తర్వాత మనం రోడ్ చూద్దాం. 21,000 రూపీస్. మీడియం రకాలు అనగా లాస్ట్ కటింగ్లు పిక్కలు సైజుతో కూడినట్లయితే 16,000 నుండి 17,300 వరకు అయితే కొనుగోలు అవుతుంది. ఇంకా మీడియం క్వాలిటీ ఉన్నట్టు మీడియం సైజు మీడియం రకాలు ఉన్నట్లయితే 17,000 నుంచి 17,500 17,700 ఆ విధంగా కొనుగోలు అవుతుంది. మీడియం బెస్ట్లు ఉంటే 18,000 18,500 దాకా కొనుగోలు అవుతుంది. బెస్ట్ రకాలు డిలాక్స్ ఉంటే మాత్రం 18,500 నుంచి 20,000 దాకా అయితే కొనుగోలు అయితే అవడం జరుగుతుంది. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ గారు. తోటి రైతులు తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుస్తున్నారు మార్కెట్లో ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది.